అమ్మయ్యా, నువ్వు బాగానే ఉన్నావు పార్థు. ఏంట్రా, ఏమైంది? ఎందుకు నేను రాకపోతే చచ్చిపోతానని బెదిరించావు? ఎందుకురా, ఏమైంది? కొడుకు బాధలో ఉన్నప్పుడు తల్లి తప్ప ఎవరు ఓదార్చగలిగేవారు లేరంటారు. కానీ నువ్వు ముట్టుకుంటే నాకు పావు తాకినట్టే ఉంది. ఎందుకు పార్థు అంత మాట అంటావు? కొడుకు అన్న మమకారంతోనే కదా అర్ధరాత్రి పూట పరిగెత్తుకుంటూ వచ్చాను. నీకేమైందో, తొందరపడి నువ్వేం అఘాయిత్యం చేసుకుంటావోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? చాలా ఆపు. నీ మాతృత్వపు మాధుర్యం గురించి నాకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. నువ్వు ఒక మదర్ ఇండియా. నీ గురించి నాకు చెప్తున్నావా? పార్థునే, నీ గురించి నిజం తెలిసిన పార్థుని. చాలా చేసావు నా గురించి. ఇవాళ నేను ఇంత అంతులేని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానంటే కారణం నువ్వే కదా. అందరినీ నేను దూరం చేసుకుని, కొందరు నన్ను దూరం చేసుకుని, ఎవరికెవరు ఏమీ కాకుండా పోయే బ్రహ్మాండమైన పరిస్థితి నాకు వచ్చింది నీ వల్లే కదా.